నిన్న నా చుట్టూ తిరిగిరు తాపించినంతసేపు ఇయ్యాల ఎవడొత్తలేరా, ఏం చేయాలి? నేను వచ్చినాక అందరు చూసి మరి నా వెంబడి పడి సర్పంచ్ ఇటయ్యి అటయ్యి మీకెళ్ళుంటాం గెలిపిస్తాం అల్లిస్తాం అని అన్నారు. 3-4 రోజులు నా వెంబడి తాగారు. మరి ఎక్స్పర్ట్ నైట్ ఏం చేసిండో తెలియదు. వాడు తాపిస్తాను అన్నట్టు మరి వానికి వెళ్ళిపోయిండు. మరి మీరన్నా నాకు ప్రచారంగా తిరుగుతారు ఆరేయాల. ఇవాళ ప్రచారానికి ఎవడొత్తలేడు, ఏం చేయాలి? చల్లిపోరా, నీ ఆలలేదు పాలలేదు. నువ్వు హైరాణ వచ్చి డబ్బులని నీకు పెట్టుకొని చెప్తున్నారా? చల్లిపో. నీ సర్పంచ్గా నిలబిడ్డ మిమ్మల్ని ఒక్కొక్కరిని ఏం చేస్తాను వస్తుందా? ఏ పోరాని ఎవని ఏం చేయాలి? ఎవరిని ఏం చేసిండు అసలు? వీడు గుర్తులు వచ్చి పాడా, గుర్తులు వచ్చినాయి. మరి నాకు కోటర్ గుర్తు వచ్చి పాడబడే రాస్తున్నాను. మరి ఈ కోటర్ గుర్తు వచ్చినాయి, ఏం చేయాలా? ఈ టెన్షన్ కలిగి వేసడే మంచుకుంటుంది. మరి వీడు మళ్ళీ ఈయన ఉన్నాడు. పోరా వీని పిల్ల కూడా పన్నాడేవరా? నన్ను చూసి వీడు అలా కూర్చున్నాడేవరా? రారాదరా బయటికి. నిన్న మొన్న మంచుకున్నారక్క, ఇవాళ ఎవడొత్తలేరక్క. మళ్ళీ నేను 5 లక్షలు పట్టుకొచ్చినా, ఇప్పటికి 3 లక్షలు అయిపోయినాయి అక్క. నా పని ఏందో అర్థం కావట్లే అక్క. నువ్వు వింటావురా మన ఊరి గురించి? నీకేం తెలుసురా? నువ్వు పోయి 10 ఏళ్ళలో పోయి వచ్చి ఇప్పుడు వచ్చి ఓటేస్తారు, నన్ను గెలిపిస్తారు అనుకుంటారా? రారే, ఇంతమంది చూసాను నేను కూడా. రారా పల్లగా, మనం సపరేట్గా ఇటే వచ్చి మొదలాడతాను. పారా, మనం ఎవరా అంటే మళ్ళీ మన దగ్గరికి వచ్చి అడుగుతాడు. సిప్పి సెలవు లేదురా. మనం మన పెన్షన్ ఇచ్చి మనకి ఇల్లు ఇచ్చిన వాళ్ళకి ఎత్తాం. వీడు వచ్చి ఇవాళ వచ్చి అంటే ఎత్తాం. కాదమ్మా, నాకు బ్యాట్ బాల్ ఇస్తాడంటాడమ్మా. బ్యాట్ బాల్ ఇస్తాడంటాడా? వాని కేసులు కాదురా అక్క. నీకు పేర్లు పడ్డట్టున్నాయి. ఈ పేర్లు గిట్ట దూత కానీ నాకు ఓటే రాదు. ఓటా ఎంత వేయను. వీడెవడమ్మా అందుబార పోసిందిగా. మంచిగా నువ్వేనారా? సెల్ఫ్ నువ్వు ఇట్లా సెల్ఫ్ ఏమంటారా? ఎంతరా నువ్వు? దంచుతా నిన్ను. కొట్టుకోకుర్రా. ప్రచారం రారా అంటే ఇరగమర కొట్టుకుంటారు, ఈ పద్ద బలం కొట్టుకుంటారు. ఎక్కడ వెళ్ళగలరా మీరు? అందరు ప్రచారం రమ్మంటారు. నేను రాను పోరా. మరి మళ్ళీ అట్లనే కొట్టుకుంటారు ఏంద్రా? పాడబడా కోతుల కొట్లాట ఉన్నాయరా? మన కోతులే కదా. ప్రచారానికి రమ్మంటారు ఎవరు? ఎక్కువరా ఉరుకుర్రా. ప్రచారం వాడైతే మొన్ననైతే కొంచెం 1 కోటి రూపాయలు బియ్యంటేనే కొంచెం పడ్డాడు. వానికి అర ప్రచారం మీద పాక పంప పాడబడ అయితే కానీ దొరలకు కూలిపోయిన డబ్బులు వచ్చినాయి. ఏడిచ్చి పాడబడా? ఆడిచ్చినా అయిపోవు, ఇవ్వలేదు. మరి మళ్ళీ చెప్పిందట మళ్ళీ చెప్పిందట 10 ఏరుందట రమ్మంటాను. నేను రాను. ఇక ఎవడన్నా ప్రచారానికి రోజు 1000 రూపాయలు ఇచ్చి 1 కోటి మంది ఇస్తే ఎవరు పోతా. కానీ నేనేడొస్తానే పోను రాను. ఎవడన్నా వస్తానో చూస్తాను, పైకి ఎక్కి చూస్తా. ఇంకా ఎవడ పడతాడుగా. ఎవడ పడ్డారా? మాసి నమ్మకపోడా? మొన్న జరిగి మందు కోటరిస్తే తాగి తిన్నావు. ఇవాళ ఇంకో పాటలో తిరుగుతానా? నేను ఏడ తిరుగుతానే? వాడు అన్నాడుగా, నాకేడు ఇచ్చింది చెప్పు. ఇచ్చినంటాను. నీ దొంగ ముచ్చట్లే, దొంగ మాటలే. నీ గంట పట్టాను నీ గంట పట్టిందానికి అనుకున్నాను. గత మాట మనం ఒకటి గట్లా అనుకుంటున్నాను. ఇలా ఓట్లు వస్తాయి, రేపు పోతాయి. మన దగ్గర కలిసిమెలిసి ఉంటాను. గట్లా ఇబ్బంది పెట్టుకోవద్దు, మనం వెళ్ళి పెట్టుకోవద్దు. వాడు ఎవడో వచ్చిండు సర్పంచ్ చేసి ఇది చేసారు. ఏమంటారు అక్క? ప్రచారానికి వచ్చినంత మాత్రాన పొరగాళ్ళకు ఎన్ని చూడమంటారు అంట. నీకేం చేయాలరా? పొద్దులు ఎక్కున్నావు. నీకేం చేయాలరా? ఈ ప్రచారం రమ్మన్నాడు చూడు. ఈ ముండ్లు గిట్ల దాటిపోవాలంటే ఈ పోరగాళ్ళని తీసుకొని ఎట్లా పోవాలో చెప్పు ప్రచారానికి. ఎవడో ముండ్లు వేసింది ఎవరో గీడ ఇది రాయి బాగా అన్నాడు. ఇక గిట్లాటోడు ప్రచారం వచ్చి రేపు ఓటేస్తాడా? మరి అలానే పోయి ఆ ఓట్లు వేసిందంట అంటాడా? ఏం చేయాలరా? ఎంత కథ. అరే ఎవర్రా
ఏం తప్పైంది వెనకేమైనా ఉంటే దూత పేర్లు దూతా కానీ ఏదో తాగిపోయినావు అనుకున్నా. పొలగా రారాదు రాకేష్. అరే రారా నీ బిస్కెట్ కొనిస్తా. మీ అవ్వతో ఇట్లా అయితే ఓటు వేపిస్తావురా. కూరని రెండు పెట్టనుంటే పోరగాళ్ళు చేతులు ఉంటలేరు పోరగాళ్ళు. చెవులకి ఇట్లా వేసుకున్నావురా బల్పం వేసుకున్నావా. బడి పోయి మంచిగా దానం చేసి చేస్తే చూడు వీడు వాడు అట్లా తిప్పుతాడు ఇట్టున్నాడు. కూరగాయలు కూడా ఇట్లా తయారయ్యారు. నిన్నమో నా ప్రచారం పోయేసరికి కూరగాయలు కూడా ఇంటికాడ ఇట్లా చేసారు. కూరగాయలకు బడిలో కూడా చక్కగా చదువు చెప్తారో చెప్తలేరో ఏమైంది ఏం పడవడదు. అంతా రాజకీయమైంది. మందు తాగుడు తందనాలు ఆగుడు కూరగాయల పరిస్థితి ఇట్లా అయిపోయా. ఏం చేయాలంటే ఏం చేయవు. మనుషులు అంతే అయ్యారు, అందరు అంతే అయ్యారు. ఏమందరు అయ్యారు ఇప్పుడు అట్లా అయ్యారు. అమ్మ నాకు కంప్యూటర్ కొనియే. కంప్యూటరా మొన్న సెల్ తీసుకుపోయి పలకొచ్చినావు ఏడబడేసినావురా. ఇంకా ఇప్పుడు కంప్యూటర్ కొనియాలా. సెల్ బాగా చేసినావు ఎట్లా చేసినావు. ఇప్పుడు కంప్యూటర్ కొనియాలా రా నీకు. ఇక ఎప్పుడా నీ ఇక ఇంట్లోనట మంచి 8 ఓట్లు ఉన్నాయట. 8 ఓట్లు నాకేయరా. ఇక చూడు మొత్తం పేర్లు వేసుకొని గిట్టున్నావు. ఈ పేర్లన్నీ చేసి పెడతా కానీ చూసి పెడతా కానీ మరి ఇక మీ ఇంట్లో ఉన్న ఓట్లన్నీ నాకే 8 ఓట్లు వేయాలి. ఇది వరకు మరి ఇక మీ అంత ప్రచారం అయిపోయింది. ఇక ఇల్లు ఇటు వాడకొచ్చినాం మంచిగా దొరికినావు కానీ 8 ఓట్లు నాకు మంచిగా మీ అన్నీ నాకు వేసి గెలిపియాలి. నీకు ఏం గుర్తా గుర్తా కోటర్ గుర్తు కోటర్. పాడుగా కోటర్ గుర్తు వచ్చిందా నీకు. కోటర్ గుర్తు వచ్చినాక ఇక ఊళ్ళో ఉంటుందా ఇక ఊరంతా పాడు కాదు. ఇక కోటర్ గుర్తు వేసినాక ఒక్కొక్కరు తాగినాక ముందుగా ఓటు వేసేటప్పుడే వచ్చి తాగి ఓటేయాలా నీకు. మరి తాగి కోటర్ గుర్తుకు వేయాలి. మందు ఎంత పుల్లుగా మీకు ఇస్తాం కానీ మరి ఓటు మీ 8 ఓట్లు నాకేయాలి. వేస్తాం మీకే వేస్తాం కానీ ఇక మరి నువ్వు ఇక మాకు ఇల్లు ఇస్తానంటాను అది ఇస్తానంటాను. సరే నీకే వేస్తాం. అంత ఉత్తమ ముచ్చట పోదా వాడ ఏడు పాడలేదు కానీ వచ్చ చెప్తాను ముచ్చట. ఓటేస్తామట ఓట్లే వేయలేదు పో. వీనికి ఎవడొస్తారు ఓటు.